హ్యాపీ యానివర్సరీ అని 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 ప్లీజ్ అని ఇంతకుముందు ఎప్పుడు చెప్తుండేదాన్ని, ఇప్పుడు డబ్బా పట్టుకొని వచ్చావు బయటికి. మరి డబ్బా ఎందుకు తీసుకొని తిరగడం? ఓపెన్ చేయడం రావట్లేదు, నీకు అర్థం కాలే, అలిగి కూర్చుంది. సరే ఆ డబ్బానే పట్టుకొని రా అంటే వచ్చింది. వెళ్దాం పద. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై శివన్ ఛానల్. మేధాంష్ నీకు ఇంకొక ఎన్ని డేస్, ఒక 5 days అయితే మేధాంష్ నీకు 10 months. మాది 10th anniversary తెలుసా? వాళ్ళ నాన్న డ్రైవింగ్ చేస్తుంటే అంటూ ఉన్నాడు. హరిని పాప వెనక్కి కూర్చుంది సింధుతో పాటు. కొంచెం ఇప్పుడు ఆ డబ్బా లాక్ ఓపెన్ అయ్యే వరకు ఆ ఎక్స్ప్రెషన్స్ కొంచెం మనకు అర్థం కావు, న్యూట్రల్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ తాతతో దానికి తోటి ట్రై చేయలేదు పాపం. మావే ట్రై చేసి 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 అన్ని రకాలుగా ట్రై చేసి ఓపెన్ అవ్వట్లేదు. కావాలంటే నా దగ్గర అప్పు తీసుకొని కూడా చెప్పారు మావయ్య, అట్లా కూడా ఒప్పుకోవట్లేదు. గుడ్డమ్మా ఇందాక ఏం చెప్పింది తెలుసా కన్నా, నువ్వు పెద్దయ్యాక కొన్ని ఇవ్వలే పర్వాలేదని అంటే అప్పటికి నీ పళ్ళన్నీ ఊడిపోతాయి అని అందురా. నువ్వు ముసలి దాన్ని అయిపోతావు, పెంగ్విన్ లాగా నడుస్తావని చెప్పిందిరా నన్ను. డ్రైవింగ్ చేయకన్నా, గుడికి వెళ్ళొచ్చాక మాట్లాడతా. ఓకే ఫ్రెండ్స్, ఆయన కూడా భజన చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి నా డబ్బా? అట్లే ఉంచుకొని లెక్క పెట్టుకొని పక్కగా పెట్టు. నెక్స్ట్ మంత్ తర్వాత అట్లా ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ కొని, ఇక్కడ వద్దు. అవును, రెండు కలిపి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోవాలి స్పెషల్ గా. ఓకేనా? నాకేమని తెలుసా, పెద్దగా కొని అంటే నువ్వు ముసలిదాన్ని అయిపోతావు, పళ్ళని ఊడిపోతాయి, అప్పుడు కొని నేను. ఆల్రెడీ కొన్ని ఊడిపోయినాయి పాపం. గ్రీన్ అంటే 20 రూపీస్ నోట్ ఇస్తుంది. తీసిందమ్మ డబ్బా. కష్టపెట్టావు కదా, ఎన్ని ట్రై చేయించిందోరా, ఎన్ని చేశారో మార్నింగ్ నుంచి. చివరికి స్క్రూ డ్రైవర్ ఇంట్లో ఏమేమి తాళం చేతులు అన్ని పెట్టి ఎందుకమ్మా వద్దు నాకది వద్దు వద్దురానా, అన్ని మడత పెట్టి పెట్టేసుకో. అవును, మనోవాంఛ ఫలసిద్ధి గృహప్రవేశం అవ్వాలి. బాబు కావాలి, బాబు బాబు ఆరోగ్యంగా పుట్టాలన్నారు. ఇప్పుడు మా గణపతి వచ్చేసాడుగా, ఇప్పుడు నెక్స్ట్ ఇల్లు, ఇంకొక ఇల్లు ప్లాన్ చేయండి, మంచిగా తొందరగా తీసుకోండి అనేసి అని అంతే. అదే పనిలో ఉండాలి, ఎక్కువ కష్టపడాలి. ఏమని ఇస్తారు? అదే మరి దర్శనం ఇస్తున్నారు. అయ్యో మామయ్య వస్తుంది. ఏమిటి అది ఇస్తున్నారు? అదే ఏంటి ఈ చీర మనం ఎక్కడో చూసాము, నేను జస్ట్ ఎందుకు ఇప్పుడు ఇంత కాస్ట్లీ అని చెప్పి కొనలేదు. నీకు ఎప్పటి నుంచో పైతాని ఇష్టం కదా అని.
అత్తే కొనిచ్చారు చూడు దాని వల్ల ఏం బయట ఏం కాదు. ఏం కావాలి నీకు? రూపాయి ఇవ్వనా? ఒక రూపాయి. పైసలు సర్లే, ఎందుకే ఇస్తాను. 10 గ్రాముల రూపాయి కాయిన్. ఇది రీసెంట్ గా మేము షాపింగ్ వెళ్ళినప్పుడు చూసి బాగా నచ్చితే ఇప్పుడు అంత అవసరం లేదు, అంత బడ్జెట్ ఎందుకు, ఏదైనా అకేషన్ కి తీసుకుందాం అనుకున్నాం. బట్ నచ్చిందని చెప్పి అత్తయ్య నా కోసం కొనిచ్చారు. ఈ బర్త్డేకి ఇద్దాం అనుకున్నా 1 లక్ష రూపాయలు. సరే 10th యానివర్సరీ మీరు హనీమూన్కి వెళ్ళండి ఎక్కడికన్నా. నేను నా బడ్జెట్ 1 లక్ష. ఈ మీ నలుగురు ఫ్లైట్ టికెట్లకు వస్తాయి. మిగతా మీరు వేసుకుని హనీమూన్ అంటే వాడు వేరే హనీమూన్ కాదు, మహితో హనీమూన్ అది. ఇగో ఇప్పుడు ఏం చేయాలి? 10th anniversary third gift. అబ్బా. నాకు వచ్చిందే నీకు ఇచ్చాను. సరే ఓకేనా? నీకైనా నాకైనా ఇది మూడోది ఇచ్చా. ఓకే. రాత్రి 10 సో ఇస్తున్నాను అత్తయ్య చెప్పాను. 10th అది 10 anniversary కి ఏదైనా ఇచ్చేసేసి. ట్రిప్ వెళ్ళండి, మీ ఖర్చులో ఉంచుకోండి అని చెప్పి 10 గిఫ్ట్ల నేను 10 లక్షలు ఇస్తాను అనుకున్నా సాయంత్రం లోపు. ఇది 10 గిఫ్ట్స్ అనేసి ఇది నాకు తీసి కాదు ఇంటి లామినేట్ అమ్మాలి కాదు. అవసరం నేను లేదు. 10 గిఫ్ట్స్ అంటున్నాను, నాకు తెలియదు అత్తయ్య. ఇది ఏదైనా ట్రిప్ కి వెళ్ళండి 10th 10th యానివర్సరీ సందర్భంగా పెళ్ళైన కొత్తలో పంపించా. హలో బర్త్డే అండ్ 10th యానివర్సరీ అన్న మళ్ళీ బర్త్డేకి వచ్చి అత్తయ్య ఆ రెండింటికి మధ్యలో వెళ్దాం. వెళ్ళండి బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎగ్జామ్ కాబట్టి రెండింటి మధ్యలో ప్లాన్ చేస్తే మీకు నేను ముందే చెప్తాం అనుకున్నాను కానీ ఇంకా దాని ఎగ్జామ్ ఉందన్నారని ఆయన వాళ్ళలేదు. ఇక వీడ ఫస్ట్ టైం నా కొడుకు నన్ను అమ్మ నాకేం లేదా అని అడిగినందుకు ఇచ్చా. ఎందుకే అప్పుడు ఇది ఎప్పుడు కట్టుకోలేదు వెయిటింగ్. ఫస్ట్ అయిపోయినప్పుడు కూడా అట్లా మమ్మీ గుడికి కట్టుకోవాల్సిందే. పర్లేదు ఏదైనా స్పెషల్ ఎడిషన్ వాడి బర్త్డేకి మార్నింగ్ కట్టుకో. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం. ఫస్ట్ ఐఫోన్ కూడా నీకు అత్తయ్య కొనిచ్చారు కదా. ఫస్ట్ ఐఫోన్ అనేది ఫస్ట్ వర్డ్. కావాల్సిన ఏమైనా సాధించుకోవాలంటే కష్టపడాలి, కోరికలు తీర్చుకోవాలి. ఎంత కష్టపడితే అంత అంటే కోరికలు. మమ్మీ ఏం తెలుసా, ఫస్ట్ ఫోన్ ఒకటి మమ్మీ ఇచ్చింది కదా, తర్వాతది అది అలవాటు అయిపోతే నెక్స్ట్ నువ్వే కొనుక్కోవాలి. అన్ని సిరీస్ మాత్రం కొనుక్కోవాలి మరి. ఎవరి చేతనైనా ఏ కష్టం వాళ్ళు. చేసే పనైనా అందులో కష్టం ఉంటది, కానీ అది actually చేసుకుంటే నిజంగా వెళ్ళిపోవాలి. కొంచెం చెడగొట్టారు అత్తయ్య చిన్నప్పుడు. ఎందుకు పాపం వాడి చెయ్యి బాగాలేకపోయినా ఇట్ట ఏళ్ళు చెయ్యి మధ్య పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు. నైట్ వర్క్ చేసి ఆ వర్క్ చేసి ఎక్స్ట్రా పనులు. ఇప్పుడు లంచ్ చేస్తున్నారు అత్తయ్య. మాకు ఇష్టమైన కంద ఫ్రై అండ్ నిమ్మకాయ పప్పు నిమ్మకాయలు. సో హ్యాపీ యానివర్సరీ శివ, 10th యానివర్సరీ. ప్రాణం అల్లాడిపోదా 10 గిఫ్ట్స్ తెచ్చావా? ఇట్లా గెస్ చేసావు? హర్ని తెచ్చిందా? సీరియస్లీ యు ఆర్ నో సీరియస్లీ. ఎస్. సో గుడికి వెళ్ళి వచ్చాము. గుడ్డు అలా పడుకున్నారు. అత్తయ్య వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాము. అత్తయ్య నాకు సర్ప్రైజింగ్ చీర తీసుకొచ్చారు. లైక్ ఆ రోజు నేను కొనుక్కోవాలా వద్దా ఇప్పుడు ఎందుకు అనేసి అని అనుకున్నాను. దట్ 530 అంటే కొంచెం కాస్ట్లీ కదా, వద్దు అనుకుంటే అత్తయ్య నాకు నచ్చిందని చెప్పి ఆ శారీ అయితే తీసుకొచ్చారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే గిఫ్ట్ ఇవ్వాలని కాదు కానీ తెలియకుండా మనకి అట్లా సర్ప్రైజింగ్ గా వస్తే బాగుంటుంది కదా. మనం కలిసి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాము, నేనేమి ఇవ్వలేదు. నేను జనరల్ గా ఎక్కువ సాహసాలు చేయను. సో 10th యానివర్సరీ యాక్చువల్లీ నీకు చాలా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను గిఫ్ట్స్ కొని. టైం సరిపోలేదు గుడ్డుతోనే. తర్వాత మళ్ళీ తీసుకుంటాం. ఏం తీసుకుంటావు? ఏదో యాక్చువల్లీ మీ అందరికీ చెప్పాలి, మేము 10th యానివర్సరీ పెళ్ళైనప్పుడే నేను ప్యారిస్ అని అడిగాను మా ఆయన్ని. ఓకే అని చెప్పి అనుకున్నాం. సో ఇప్పుడు 10th యానివర్సరీకి ప్లాన్ చేద్దాం, కొంచెం ముందుగా ప్లాన్ చేద్దాం అని కూడా అనుకుంటే మాకు చిన్న ఐఫిల్ టవర్ వచ్చారు కదా, ఐఫిల్ టవర్ తో పాటు ఈ టవర్ ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నమాట. అందుకే సో ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు కొంచెం ఆల్టర్నేట్ డేస్ లో ఫైనల్ యాన్యువల్ ఎగ్జామ్స్ అన్నమాట. అంటే వీళ్ళకి ఏంటంటే కొంచెం ముందుగా సిలబస్ అంతా ఫినిష్ చేసి యాన్యువల్ ఎగ్జామ్స్ తర్వాత ఒక 3-4 డేస్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ 1 మంత్ నెక్స్ట్ క్లాస్ ది రివిజన్ చేయిస్తారనమాట. అది చదివించాక దానికి సంబంధించిన హోంవర్క్ హాలిడేస్ లో ఇస్తారు సమ్మర్ లో. నీ బర్త్డే గిఫ్ట్ చెప్పాను ఏంటో. ఏంటి? నువ్వు 3rd క్లాస్కి వెళ్తున్నావు. సో అందుకే మేము ఏమనుకున్నామంటే 10th యానివర్సరీ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఇక్కడ మంచిగా డిన్నర్కి వెళ్దామని మా ఆయన ఏదో ప్లాన్ చేశాడు. నన్ను కూడా రమ్మని ఇన్వైట్ చేశారండి. అంటే ఫ్రెండ్స్కి అందరికి ఇట్లా ఇన్విటేషన్ పెట్టినప్పుడు అందరికి ఆయనే చెప్పారు. అప్పుడు నాకు కూడా నువ్వు కూడా రా మర్చిపోకు అని చెప్పేసి అని అన్నారు. కానీ నేను చెప్పా ఐ హ్యావ్ అదర్ ప్లాన్స్ అనేసి అని అన్నాను. మరి చూడాలి నాకు కుదురుతుందో లేదో. వస్తే మళ్ళీ నీకు సర్ప్రైజెస్ ఉన్నాయి అక్కడ. మరి సీరియస్లీ నువ్వు ఏం చేసావో నాకు నిజంగా డౌట్ వస్తుంది. ఎందుకంటే పార్టీ నువ్వే హోస్ట్ చేసావు, ఆల్రెడీ ఒకటైతే గెస్ట్ చేసేసావు కదా, నువ్వు అందరినీ పిలుస్తున్నావు. ఇప్పుడు ఒకటైతే గెస్ట్ చేసావు. 10 గిఫ్ట్లు అన్నావు కదా. సీరియస్లీ అందులో ఒక గిఫ్ట్ మై కోసం 75 inches టీవీ నా కోసం. అంటే నేను ఈ రూమ్ లోనే ఎక్కువ ఉంటాను గుడ్డుతో అని చెప్పేసి.
10 లో ఫస్ట్ చెప్పేస్తాను, సెకండ్ ఇక్కడే చెప్పేస్తా. ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంది ప్యారిస్, కాకపోయినా ఏదో ఒక దానికి వెళ్దామని. ఎగ్జామ్స్ అయిపోయాక అన్ని ఎగ్జామ్స్ తర్వాత తీసుకెళ్తా అన్నారు. అది వెళ్ళిన ప్లేస్ అయినా పర్వాలేదు, హాలిడే కి అయితే తీసుకెళ్తా అన్నారు. 2 గిఫ్ట్స్ 2 చెప్పేసాను. అయిపోయింది. సింగపూర్ మలేషియా 3 gifts. మిగతా అన్ని సాయంత్రం లోపు నైట్ లోపు ఒక్కొక్కటి సేమ్ చెప్తుంటా. అక్కర్లేదులే. ఉన్నాయి Thank ఇంకా you. 8 ఉన్నాయి. ఏమొద్దు, వీళ్ళే గిఫ్ట్స్. ఇగో హరిని, నేను ఇస్తున్నా గుడ్డు, సాయంత్రం డిన్నర్ దగ్గర ఇద్దాం. అత్తయ్య వాళ్ళు. మొత్తానికి ఆ డబ్బా ఓపెన్ చేయించింది. ఎస్, మొత్తానికి డబ్బా ఓపెన్ చేయించింది. ఇప్పుడు వద్దు మాకు వద్దు అని అంటే పాపం ఏడుస్తూ ఉండింది. ఇంకా ఎందుకులే అని చెప్పేసి వెళ్తున్నాం ఇప్పుడు. దాని డిఫాల్ట్ రెగ్యులర్ వెళ్ళే స్టోర్. ఏ స్టోర్ చెప్పు. సరే ఏం కొనిస్తావు ఇప్పుడు విద్యలో? ఆల్రెడీ ప్లాన్ చేసి అత్తయ్యతో వెళ్ళి ఏవో కొనుక్కొని వచ్చిందంట, సీక్రెట్గా దాచిపెట్టారు. అయితే సాయంత్రం డిన్నర్కి వెళ్తున్నాం ఫ్యామిలీ అండ్ కొంతమంది ఫ్రెండ్స్ తోటి. సో అక్కడ తీసుకొస్తానని చెప్పింది. ఈ లోపంట అది నేను తీసుకొచ్చాను, మీకు నచ్చింది మీరు ఏమన్నా తీసుకుంటారు, కప్ ఓ సంథింగ్ యూస్ఫుల్ టు యూ అనేసి మీరే వచ్చి చూసుకోండి అనేసి అని అంది. ఇప్పుడు వాళ్ళ నాన్నకి అక్కడ ఏం నచ్చుతాయో నాకు తెలీదు. పుర్రే స్కల్ నాకేం నచ్చుతాయి మరి? ఐ గోట్ పైన ఏంటి హ్యాండిల్ డీ లాగా అట్లా కలిపి బాగుంది. ఇది తీసుకుంటా. ఇలానే ఉంది. ఒకటి హరిని, ఒకటి గుడ్డు. అండ్ హరిని ఇలారా ఒకసారి. మొత్తానికి నాన్న ఆఫీస్ టేబుల్ దగ్గర పెట్టుకుంటారు. బాగుంది. కర్రీ ఇంట్లో కూడా ఏమైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తానికి అడిగే స్కల్డ్ ఐటమే దొరికిందా? ఇంకా పట్టుకో. థ్యాంక్ యూ. కంద ఫ్రై, నిమ్మకాయ గులాబ్ జామున్, పప్పుచారు, నిమ్మకాయ పప్పు చారు, టమాటో పచ్చడి, వైట్ రైస్. వేడి వేడి అన్నం అట్లా చెప్పాలి కన్నా. నీకు రావట్లే. మై హ్యాపీ యానివర్సరీ. ఓకే తిను, తిని చెప్పు. ఇది అయితే ఇంకా కిచెన్ లోనే ఉన్నారు. దీంతో పాటు టమాటా పచ్చడి రాసేదానికి. కొంచెం అంటిందా నిజంగానే? ఇక్కడ మా గుడ్డుగాడు ఇప్పుడే ఆమె తినిపించేసి రైమ్స్ చేస్తున్నాడు. ఇక్కడ పిల్లలు తింటున్నారు. ఐ మీన్ పిల్లలు ఇన్ సెన్స్ అక్కడ పిల్లలు. హరినికి ఇప్పుడే పెట్టించాను. ఆ శ్రీతకి వాళ్ళ అమ్మ పెట్టుకుని వస్తుంది, స్టార్ట్ చేయాలని అడుగుతుంది హరిని. అంటే బంతి భోజనానికి వచ్చింది అనుకుందో ఏమో, ఏమనుకుందిరో పాపం అలా కూర్చోబెట్టేసరికి. ఏంది నీకేం కావాలి? వీళ్ళు అన్నం తింటుంటే ఈ బాటిల్ కావాలని గొడవ చేస్తున్నాడు. కానీ ఏం బాగుంది అన్నావు చెప్పు. అషిత పండు ఇంకా నా కౌంటర్ వేసాడు రా. పండు అంటే ఇంకా తినలే అని అన్నాడు. ఏంది నీకు? నీ వాటర్ బాటిల్ ఉండగా వీడికి ఇదే బాటిల్ కావాలి ఏంటో. సో ఫైనల్ గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో డిన్నర్ కి వచ్చేసాం. గుడ్డు కూడా వచ్చేసారు. నేను అత్తయ్య అందరం కలిసి వచ్చాం. ఏంటి ఎన్నిసార్లు కన్నా? యూ కెన్ సీ యో. లైక్ ప్రేమ పావురాలు కైండ్ యూనో. ఏంటి అలాంటిది నువ్వు గోల్డ్ది ఇస్తావా అని ఏమన్నా చిన్న ఆశ. గోల్డ్ది అసలు నాకు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. ఏమిచ్చావా? శివ టీవీ నా గిఫ్టా? రూమ్ లో ఉన్న టీవీకి నాకేం సంబంధం? నీకు ఆల్రెడీ 10 అని చెప్పాను, అందులో 3 చెప్పా.
మెల్లగా ఇప్పుడు ఏమో అండి 10 గిఫ్ట్స్ అని చెప్తున్నాడు. లాస్ట్ లో ప్రాంక్ అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే మా ఆయన అలాంటి సర్ప్రైజెస్ ఇస్తారనమాట. బట్ ట్రిప్ అయితే తీసుకెళ్తా అన్నారు. హరిని ఎగ్జామ్స్ అవుతే ట్రిప్ అయితే తీసుకెళ్తా అన్నారు. మా గుడ్డమ్మ ఇప్పుడే నిద్ర లేచింది. సో బై ద వే నాకు ఈ డ్రెస్ యాక్చువల్లీ నేను వార్డ్రోబ్ టాక్స్ లో డిజైన్ చేయించుకున్నాను. తను డిజైన్ చేశాక మేడం ఇది నా గిఫ్ట్ అని చెప్పింది అనమాట. సో థ్యాంక్ యూ దేవ్యాని ఫర్ దిస్ అమేజింగ్ గిఫ్ట్. ఇలాంటి కస్టమైజేషన్ అలాంటివి నేను ఏది అడిగినా వెంటనే చేసి పంపిస్తుంది అనమాట. వాళ్ళ పేజ్ చెక్ చేసేసేయండి. ఇప్పుడైతే హరిని అక్కడ ఏదో డ్యాన్సులు వేస్తుంది. ఆ డ్రెస్ ఏంటో ఆమె బర్త్డే లాగా రెడీ అయ్యి వచ్చింది. అత్తయ్య వచ్చారు, మావయ్య, బాగి వాళ్ళు, మణి అక్క వాళ్ళు, విష్ణు వాళ్ళు, మేఘనక్క వాళ్ళు కూడా జాయిన్ అయ్యేవాళ్ళు. బట్ అనుకోకుండా ఒక చిన్న ఎమర్జెన్సీ వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. మెసేజ్ చేశారు, ఐ కెన్ అండర్స్టాండ్. ఇంకా ఇవాళ ఎవరెవరైతే ఫ్రీగా ఉన్నారో, మేము ఎవరెవరినైతే ఇన్వైట్ చేసామో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో ఇప్పుడు ఏం హంగామా ఉంటుందో అక్కడ మాట్లాడలేను కాబట్టి ఇక్కడ మాట్లాడిస్తున్నా. హ్యాపీ యానివర్సరీ కన్నా, హ్యాపీ 10th యానివర్సరీ కన్నా. సో 10th యానివర్సరీ స్పెషల్ నేను ఇంట్లో గులాబ్ జామున్ చేశాను నిన్న. ఇది హరిని బర్త్డే డ్రెస్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది ఎప్పుడో కొన్నది, ఇవాళ వాడింది. బెలూన్ సర్ప్రైజెస్ నాకేమో సర్ప్రైజెస్ తెచ్చిందంట అండి. ఆన్ గోలో మీకు చూపిస్తా. ఇవాళ కుదరకపోతే అన్బాక్సింగ్ చేస్తాను, వెయిట్ చేయండి. లెట్స్ గో, కమ్ లెట్స్ గో, కమ్ కమ్ కమ్. సో ఎస్, డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరం ఇలా గ్యాదర్ అయ్యాము. అండ్ నాకు శివ ఇచ్చిన సర్ప్రైజ్ అయితే అసలు నేను స్టిల్ ఇంకా షాక్లోనే ఉన్నాను. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. లైక్ అంటే నేను ఇక్కడ చాలా మాట్లాడాను, కానీ ఆ మ్యూజిక్ వల్ల అంత వాయిస్ డిస్టర్బెన్సెస్ వచ్చింది కాబట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ చేస్తున్నాను. సో వాస్ లైక్ కంప్లీట్లీ సర్ప్రైజ్డ్ అయింది నాకు. ఈ 10th యానివర్సరీ ఇస్ లైక్ వెరీ 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 మెమరబుల్. మేబీ మేము నిజంగానే ఏదన్నా హాలిడేకి వెళ్ళి ఉంటే ఇదంతా నేను మిస్ అయి ఉండేదాన్ని ఏమో. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివ ఇచ్చిన గిఫ్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. హీ సర్ప్రైజెస్ మీ విత్ సో మెనీ గిఫ్ట్స్. అండ్ హ్యారీని తీసుకొచ్చింది అయితే నాకైతే జస్ట్ అలా అలా నచ్చింది, అసలు మైండ్లో ఉండిపోయింది. అది నేను మంచిగా ఇప్పుడు బెడ్రూమ్లో అలా ప్లేస్ చేసుకున్నాను అనమాట.
అండ్ ఆల్సో ఆల్ ద అదర్ గిఫ్ట్స్. ఐ జస్ట్ లవ్ ఇట్. మనీ అక్క నాకు పట్టీలు తీసుకొచ్చారు. లైక్ మేము తిరుపతి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక ఆవిడ పెట్టుకుంటే మా అందరికీ నచ్చింది. సో డైరెక్ట్గా ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అడ్రస్ తీసుకొని అక్కడి నుంచి తెప్పించారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో ఇలా మా డిన్నర్ హడావిడి అంతా కూడా ఇలా సాగింది. అన్బాక్సింగ్ ద హ్యాపీనెస్. ఇంకో ఫ్రాంక్ కాదని చూసి ఫైనల్ చేసుకున్నాను. నేను చెక్ చేసి తీసుకురారా ఎట్లా ఇప్పుడు వాడు నాకు దీంట్లో అదే పంపించాడా లేదా అని డౌట్ ఉండింది. కాకపోతే ఇంకా నమ్మకం ఉండింది. లుక్ ఎట్ దట్ ఎక్సైట్మెంట్ ఇన్ ద ఫేస్. ఐ డోంట్ నో వై. హరిని ఏజే టైం నుంచి లైక్ శివ ఇట్లాంటివి కొనాలి. నేను చెప్పాను కదా మా ఆయనకి ఒక ½ కిలో బంగారం ఇచ్చినా కూడా అంత ఆనందం రాదు. మరి ఏంటో. ఓయ్ ఫైనలీ PS5. యాక్చువల్లీ నా కంప్యూటర్ ఉంది కదా దానికన్నా 3 times పవర్ఫుల్. సీరియస్లీ ఆర్ యూ హ్యాపీ ఫుల్ with my 10th anniversary gift? Harini, you have to play only after your exams, okay? నాన్న ఈ లోపని సెట్ చేసేస్తారు. ఇంకే ఎన్ని జస్ట్ 5 ఎగ్జామ్స్ ఉన్నాయి అయిపోతే. ఇంకొకటి ఏంటంటే ఒక యానిమేషన్ ప్లే అవుతుంది స్టార్టింగ్లో. అది ఫస్ట్ టైం డివైస్ తీసుకుంటాం కదా ఒక్కసారి ప్లే అవుతుంది. ఓ లెట్స్ రికార్డ్ దట్. దాని తర్వాత మళ్ళీ ఇంకొక డివైస్ కొనాలి అది చూడాలంటే. అచ్చా అచ్చా చూద్దాం. ఇదే ఓకే. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా వస్తుందా? ఇంత బాగుంది. వావ్. ఈ యానిమేషన్ ఎవ్రీ డివైస్ కి ఫస్ట్ టైం ప్లే అవుతుంది. కార్డ్స్ వాట్ హర్ని మేడ్ అబౌట్ మై మామ్ అండ్ డాడ్. ఇది స్క్రాచ్ చేయాలి దీంతో స్క్రాచ్. ఓకే నేను ఆడుకోవడానికా? నైస్ నైస్ వెయిట్. నైస్ కలరింగ్ చేసుకోవడం నాకు ఇష్టం అని చెప్పి. ఐ లవ్ యూ. నైస్. థ్యాంక్ యూ ఫర్ దిస్ కస్టమైజ్డ్ థింగ్. అండ్ లుక్ ఎట్ దిస్. టు ద బెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మామ్ అండ్ డాడ్. దానికి గ్లిటర్ కూడా యాడ్ చేసింది. ఓ షీ రోట్ హ్యాండ్ రిటన్. My dear mom and dad, happy anniversary to the people who taught me the meaning of love. I love you so much, both of you. Thank you for giving me a birth and this wonderful life. Mom and dad, I cannot begin to describe how blessed I am to amazing parents in my life. Seeing true love through you both make my heart happy as your daughter. I see perfection in both of you. I love you. Thank you. ఇది ఎవరు హెల్ప్ చేశారు నీకు? నాకు తెలుసు. I own you everything in life, dear mom and dad. This is special day of yours. May I truly tell you that you both mean world to me. As your daughter, I am endlessly grateful, Anta. Oh, you made so many greetings. Idi okati. Thank you.
you each and everyone for making our 10th anniversary more special with all your love and wishes. చాలా మంది విష్ చేశారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆల్ మై సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ, ఎవ్రీబడి. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో అమేజింగ్గా 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాము. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి వచ్చాక ఫ్యామిలీతో లంచ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని ఈవినింగ్ ఒక చిన్న గ్యాదరింగ్ పెట్టుకున్నాము ఫ్రెండ్స్ అండ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతోటి. సో ఇట్ హ్యాపెండ్ వెరీ వెల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ జస్ట్ లవ్ ద సర్ప్రైజెస్ శివ ఇచ్చినాయి బికాజ్ ఇవన్నీ నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. దట్ ఇయర్ రింగ్స్, అతే ఇచ్చిన చీర అండ్ యునో అసలు ఇవన్నీ నేను ఎక్స్పెక్టే చేయలేదు. అండ్ మనీ నాకు ఇచ్చిన పట్టీలు, మై గాడ్, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో నార్మల్గా గిఫ్ట్స్ ఇవ్వాలని కాదు, జస్ట్ మనకి ఇట్లా ఏదైనా అకేషన్కి అందరూ కలిసి ఇలా ఉంటే లైక్ మనకి మనం తోడుగా ఉన్నామని చెప్పి ఒక ధైర్యం, పాజిటివిటీ ఏదైతే ఉంటుందో అలా అనమాట. అందరి లైఫ్లో అలాంటి ఒక ఫ్యామిలీ బాండింగ్ కానివ్వండి, ఫ్రెండ్స్ తోటి ఒక గ్యాదరింగ్స్ కానివ్వండి, ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే మన బాండింగ్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్గా అవుతాయి అనమాట. సో ఐ పర్సనలీ ఫీల్ దిస్ థింగ్. సో ఈ 10 years లవ్లో మా బ్యూటిఫుల్ 2 roses, లైక్ వన్ ఈజ్ హరిణి, నెక్స్ట్ మంత్ హరిణి బర్త్డే అండ్ మా గుడ్డుది కూడా ఇంకో 2 monthsలో ఫస్ట్ బర్త్డే. సో ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ గాడ్ బ్లెస్సింగ్స్, టచ్ వుడ్. అండ్ అమ్మ అసలు నైట్ నుంచి నిద్రపోవట్లేదండి ఈ మనిషి, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దాం. ఈ నైటే వాచ్ సెట్ చేసేసుకున్నారు. బాగున్నావు నాన్న, లైక్ బ్యాక్ టు లైక్ ఫుల్ హెయిర్ ఉండడం వల్ల బ్యాండ్ పెట్టేశారు. ఇక్కడ రా కూర్చో. సో రాత్రి వాచ్ సెట్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఇవాళ సండే కావడంతో ఎగ్జైట్మెంట్ ఉంది. ఇప్పుడు ట్యూషన్ మ్యామ్ వచ్చాక అయిపోయాక ఎగ్జైట్మెంట్ కంటే ముందు ఎగ్జామ్స్ ఉంది కాదు, కానీ నాకు ఇది ఆడాలని ఉంటుంది, ఎలా ఆడాలో తెలియదు. సో ఇప్పుడు శివ అంటున్నారు, ఐ స్టిల్ కాంట్ బిలీవ్ దిస్ ఇస్ లైక్ ఎవ్రీ బాయ్స్ డ్రీమ్. లైక్ మాకు డైసన్ డ్రీమ్ ఎలాగా ఉంటుందో బాయ్స్కి ఇది అంట. సో యాక్చువల్లీ నేను ప్రాంక్ చేసి ఇవ్వాల్సింది, అలా ప్లెయిన్గా ఇచ్చేసాను. నెక్స్ట్ టైం అలా ఏమని కనిపెట్టేశారు. సో ఇది నేను ఎప్పటి నుంచో గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీ నెవర్ థాట్ లైక్ గిఫ్టింగ్ సంథింగ్ ఫ్రీక్వెంట్లీ. సో అందుకే 10th anniversary కాబట్టి స్పెషల్గా ఉండాలి, అలా గుర్తుండాలి. అండ్ యూనో ఈ వాచ్ నిన్న నైట్ చెప్తున్నారు, ఫస్ట్ వాచ్ శివ మేము యూఎస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అప్పుడు హూగో బాస్ తీసుకున్నారనమాట. ఫస్ట్ యానివర్సరీ లోపే అది. ఫస్ట్ యానివర్సరీ తర్వాత వెళ్ళాం మనం ట్రిప్. సో ఫస్ట్ యానివర్సరీ టైంలో ఆ హూగో బాస్ తీసుకున్నారు అక్కడ. మళ్ళీ ఆఫ్టర్ 10 years అసలు వాచెస్ శివాకి పెద్దగా నచ్చవన్నమాట. సో నేను అప్పుడే ఏమైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా నాకు పెద్దగా తట్టదు. సో ఈజ్ నాట్ లైక్ వాచ్ పెట్టుకునే పర్సన్ కాదు, ఫోనే ఎక్కువ అండ్ ఎక్కువ సిస్టమ్ ముందే వర్క్ ఉంటుంది కాబట్టి నాకు ఎందుకే అంటుంటారు. బట్ ఎప్పుడైనా పార్టీ టైంలో అలాంటిది అదొక్కటే వాడుతుంటారనమాట. సో అది కాకుండా ఆఫ్టర్ 10 years ఐ గిఫ్టెడ్ హిమ్ దిస్ వాచ్. సో ఈజ్ లైక్ వెరీ హ్యాపీ. సో ఈ 10 yearsలో అందరు అనుకుంటూ ఉంటారు ఇట్స్ లైక్ వెరీ గ్రేట్ బాండింగ్ అండ్ ఆల్. మాకు రెగ్యులర్గా మా గొడవలు అసలు చాలా చెప్పాలి, బికాజ్ ఏం లేకుండా మనం ఈ 10 years జర్నీ చేసాం అనుకుంటుంది. మా గొడవలు అన్నది కామన్ అండి, ఎవ్రీ ఫ్యామిలీలో కామన్ గొడవలు అన్నది. బట్ స్టిల్ ఆ గొడవల్ని కూడా మనం తట్టుకొని నెక్స్ట్ టైం గొడవ బ్లాక్ చేస్తాను. ఈయన కనపడకుండా ఇంట్లో మాకు అక్కడక్కడ సీసీ క్యామ్స్ ఉంటాయి అనమాట. శివకి కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటారో అది నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఆయనకి సర్ప్రైజింగ్గా పెడతాను అనమాట. చూసి దాని తర్వాత ఇంకో గొడవ అవుతుందేమో. సో జనరల్లీ లైక్ గొడవ ఇస్ కామన్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ బాండింగ్. బట్ మనం అది తట్టుకొని అది దాటుకొని నిలబెట్టుకోగలిగితేనే దాని ఓన్లీ ఇట్ కాల్స్ లైక్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ విషెస్. ఎందుకంటే ఇండివిజువల్ గా అందరికి రిప్లై చేయలేకపోయినందుకు సారీ. yes so అందుకని and to all my fan pages especially they always make our whatever day more special గా చేస్తారు with their wishes post. oh my god నాకే టైం ఉండదు, వాళ్ళు అసలు ఎంత బాగా సెట్ చేస్తారంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. అండ్ ఒకటి పెండింగ్ ఉంది బట్ త్వరలో ప్లాన్ చేద్దాం దట్ ఫ్యాన్ మీట్ థింగ్, బికాస్ గుడ్డుతోటి నిజంగానే కష్టం అవుతుంది. త్వరలో మెల్లిగా ప్లాన్ చేద్దాం. హరిని ఇచ్చిన గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. నువ్వు మ్యామ్ వస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్, లాట్స్ ఆఫ్ లవ్, టేక్ కేర్.
చూస్తున్నది నేడు నా